హైదరాబాద్లో నిరుద్యోగుల దీక్షకు అడ్డుకట్టగా పోలీసులు నిలిచారు. చైతన్యపురిలో అశోక ఆన్లైన్ అకాడమీ, అశోక్ ఇంటి వద్ద నిరుద్యోగులు దీక్ష నిర్వహించారు. ఎంపీ ఎన్నికల నోటిఫికేషన్ వచ్చే విధంగా జాబ్ నోటిఫికేషన్లు విడుదల చేయాలని డిమాండ్ చేశారు. అనుమతి లేకుండా దీక్ష చేస్తూ ఉండడంతో అశోక్తో సహా పలువురిని పోలీసులు అరెస్టు చేసినట్టు తెలిపారు. దీంతో చైతన్యపురి పోలీస్ స్టేషన్ వద్ద భారీ స్థాయిలో ఆందోళనకారులు చేరుకున్నారు. ఇంకోటి రీలిక్వెస్ట్మెంట్ లేకుండా గురుకులాల్లో 9,000 పోస్టులు ఉంటే 3,000 బ్యాక్లాగ్ అట్లే మిగిలిపోతున్నాయి. 46 జీవో రద్దు చేయలేదు. 500గా గ్రూప్ 1 పోస్టులు పెంచాలని చెప్పేసి 500 ఇంకా ఎక్స్ట్రా పెంచాలని చెప్పేసి, అదేవిధంగా 5,000 వరకు గ్రూప్ 3 గ్రూప్ 4 పోస్టులు పెంచాలని చెప్పి, పీఈటీ పోస్టులు 1600లకు పెంచాలని చెప్పేసి, వీటన్నింటినీ నిరుద్యోగ సమస్య ఉందని చెప్పి అశోక్ సార్ గమనించి ఆయన గొంతుగా ముందుకొచ్చి ఈ రోజు ఇట్లా దీక్ష చేయబోతుంటే ప్రభుత్వం మా తరఫున అశోక్ సార్ చేస్తుంటే ప్రభుత్వం దీన్ని దీర్ణించుకోలేక అశోక్ సార్ని అరెస్ట్ చేయడం జరిగింది. అశోక్ సార్ను వెంటనే విడుదల చేయాలని చెప్పేసి నిరుద్యోగులంతా ఏకమై ముందుకు మా నిరుద్యోగుల గొంతులు ఎంత నొక్కితే అంత మేము ముందుకు వస్తాం. దయచేసి ప్రభుత్వం దీన్ని పూర్తి స్థాయిలో, మీరు ఉద్యోగాలు లేకుండా 30,000 ఉద్యోగాలు ఎట్లా భర్తీ చేసినామని చెప్తున్నారు. జాబ్ క్యాలెండర్ను వెంటనే రిలీజ్ చేయాలని చెప్పేసి మేము చెప్తా ఉన్నాము. దయచేసి అశోక్ సార్ని విడుదల చేసి మాకు అప్పచెప్పాలని